కనుక్కున్నాను. సంబంధించిన వివిధ మెటీరియల్ సంబంధించిన సీడ్ టెండర్లు ఈరోజు 11 గంటల నుండి 12 గంటల లోపు షెడ్యూల్ తీసుకున్న వారు వేయవలసిందిగా సమయం నిర్ణయించాము. సరిగ్గా 11 గంటలకు మేము ఇక్కడ టెండర్ బాక్స్ పెట్టాము. ఇప్పుడు 12 గంటలు అయ్యింది కాబట్టి గడువు ముగిసినందుకు మాకేం వస్తుంది పార్టిసిపేట్ చేశారు చూసుకోండి. మన సీసీ కెమెరా కావాలి కావాలా ఎవరో వచ్చి బయట వచ్చి చేస్తారు. అందరికీ స్టేట్ లైసెన్స్ ఇవ్వబడుతుందండి. ఆన్లైన్ మరియు సీట్ టెండర్లు వేసుకోవడానికి సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు టెంకాయల అమ్ముకోవడం హక్కు మరియు కొబ్బరి చిప్పులను సేకరించుకున్న హక్కు, చెప్పర్ స్టాండ్ మెయింటెనెన్స్, తర్వాత శుభ కాంప్లెక్స్ మెయింటెనెన్స్, తర్వాత దేవస్థానంలో దేవుడికి అలంకరించిన పూలను తొలగించి ఆ పూల ద్వారా ధూప్ స్టిక్స్ మరియు అగరబత్తీలు తయారు చేసుకుని హక్కును బహిరంగ వేయము జరుపుబడుతుందండి. ముందుగా దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానం పరిసరాల్లో టెంకాయల అమ్ముకోను మరియు దేవుడికి భక్తులు సమర్పించు కొబ్బరి ఓపులను సేకరించుకున్న హక్కు పబ్లిక్ ఆక్షన్ నిర్వహించబడుతుంది. ముందుగా మేము షరతులు చదువుతాము. ఆ తర్వాత ఆసక్తి కలిగిన వారు నిర్ణీత డిపాజిట్ చెల్లించి పబ్లిక్ ఆక్షన్లో పాల్గొనవచ్చు. ఓం నమస్తే. ఉడుగుంద గ్రామం, కోదాడ మండలం, కర్నూలు జిల్లా. కొబ్బరికాయలు సరఫరా చేసుకున్నకు మరియు కొబ్బరి చెప్పులు పోగు చేసుకున్న హక్కు శ్రీ నరసింహ వీరేంద్ర స్వామి దేవస్థానం, ఉడుగుంద గ్రామం, కోదాడ మండలం, కర్నూలు జిల్లా దేవస్థానం సంబంధించి హక్కు భుక్తంలో కలగా కొబ్బరికాయలు సరఫరా చేసుకున్నకు మరియు కొబ్బరి చెప్పులు పోగు చేసుకున్న హక్కులకు 28/7/2024 నుండి 30/6/2025 వరకు అనగా 11 నెలల కాలంలో దేవస్థానం వారు నిర్దేశించిన ప్రదేశంలో పోగు చేసుకున్న లైసెన్స్ హక్కులకు ఆన్లైన్ ఈవెంట్ల ద్వారా 9/7/24 నుండి 19/7/24 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ ఆన్లైన్లో దాఖలు చేసుకోవచ్చు. మరియు సీడ్ టెండర్ 3 గంటల వరకు టెండర్ ఆన్లైన్లో మరియు సీడ్ టెండర్ షెడ్యూల్ స్వీకరించడం గాను షెడ్యూల్ ధర 5,000 రూపాయలు చెల్లించి 9/7/2024 నుండి 19/7/2024 మధ్యాహ్నం 1 గంటల వరకు షెడ్యూల్ తీసుకోవచ్చు. తదుపరి 20/7/24 ఉదయం దేవస్థానం కార్యాలయంలో ఉంచబడిన సీట్ టెండర్ బాక్స్ నందు ఉదయం 11 నుండి 12 గంటల వరకు షెడ్యూల్ దాఖలు చేయవలసి ఉండును. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి బహిరంగ వేలం నిర్వహించబడదు. తదుపరి మధ్యాహ్నం 1 గంటలకు సీట్ టెండర్ బాక్స్ తెరవబడదు. షరతులు: ఈ టెండర్ సీట్ టెండర్ బహిరంగ వేలము దేవాదాయ ధనదాయ శాఖ అనుసరించి 37/27లోని సెక్షన్ 82 నిబంధనలు GOMS నంబర్ 866 అనుసరించి శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధనదాయ శాఖ విజయవాడ వారి ఆమోద ఉత్తర్వులో నిర్వహించబడుచున్నది. ఈ బహిరంగ వేలం పాల్గొను పాటదారులందరూ తప్పనిసరిగా హిందువులై ఉండవలేదు. బహిరంగ వేలం సీట్ టెండర్ మరియు ఆన్లైన్ టెండర్లలో పాల్గొను వారు తమకు సంబంధించిన ఫోటో గుర్తింపు, రేషన్ కార్డు, చిరునామా ధృవీకరణ పత్రము, రిజిస్ట్రేషన్ ఫార్ము, APS, GST, CST, PAT, పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్
పాటదారులు ప్రథమ తర్వాత 3,30 లక్షల విలువ గల ఏదైనా జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకుపై కార్యనిర్వహణాధికారి శ్రీ నరసింహ ఈరణ స్వామి దేవస్థానం ఊరుకుల వారి పేరుతో తీసిన డీడీని చెల్లించిన వారు మాత్రమే బహిరంగ వేయము పాటలో పాల్గొనడానికి అర్హులు. ఈ టెండర్లో పాల్గొన్న పాటదారులు ఆన్లైన్ టెండర్ వేసుకున్నకు 7/9/2024 నుండి ఈ ప్రక్రియ అయిపోయిందండి. 19/7/2024 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్లైన్ టెండర్ దాఖలు చేసుకోవడం. టెండర్ లైసెన్స్ షరతుల ప్రకారం ప్రథమ ధర్మాత్మకం 30 లక్షల విలువ గల ఏదైనా జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకుపై కార్యనిర్వహణాధికారి శ్రీ నరసింహ స్వామి దేవస్థానం ఊరుకుల వారి పేరుతో తీసిన డీడీని ఆన్లైన్ టెండర్ నందు పొందుపరచవలెను. ఆన్లైన్ టెండర్ వేసిన టెండర్దారులు 27/24 ఉదయం 10 గంటలకు లోపల మీరు పొందుపరిచిన ప్రథమ ధర్మాత్మక డీడీలను మరియు సర్టిఫికేట్ కార్యాలయాలను సమర్పించాలి. సీ టెండర్లో పాల్గొన్న పాటదారులు టెండర్ షెడ్యూల్ ధర 5,000 చెల్లించి టెండర్ షెడ్యూల్ 9/7/24 19/7/24 వరకు మధ్యాహ్నం 1 గంటల వరకు తీసుకుని. టెండర్ లైసెన్స్ షరతుల ప్రకారం ప్రథమ ధర్మాత్మక 30 లక్షల విలువ గల ఏదైనా జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకుపై కార్యనిర్వహణాధికారి శ్రీ నరసింహ ఈరణ స్వామి దేవస్థానం ఊరుకుల వారి పేరుతో తీసి డీడీ తీసి సీట్ టెండర్ నందు పొందుపరచలేదు. టెండర్దారులు టెండర్లు వేసుకుంటూ గాను దేవస్థానం కార్యాలయంలో ఉంచబడిన సీట్ టెండర్ బాక్స్ నందు 27/24 ఉదయం 11 గంటలకు నుండి 12 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అయిపోయిందండి. టెండర్ బహిరంగమైనలో పాల్గొన్న వారి హెచ్చు పాటదారుని EMD మినహా మిగిలిన పాటదారుని EMDని వాపసు చేయబడింది. హెచ్చు పాటదారుని EMDని లైసెన్స్ కాలపరిమితి ముగిసిన పిదప చెల్లించబడును. ఈ టెండర్ సీట్ టెండర్ మరియు బహిరంగమైన కానీ సరి అయిన పాట రాని ఎలా టెండర్ ప్రక్రియ మధ్యలో నిలుపు చేయడం కానీ వాయిదా కానీ పూర్తిగా రద్దు చేయడం కానీ కార్యనిర్వహణాధికారి వారికి అధికారం కలదు. ఇది కొద్దిగా మీరు గమనించండి. ఈ టెండర్ సీట్ టెండర్ మరియు బహిరంగ వేయడం కానీ సరి అయిన పాట రాని ఎడల టెండర్ ప్రక్రియను మధ్యలో నిలుపు చేయటకు కానీ వాయిదా వేయటకు కానీ పూర్తిగా రద్దు చేయటం కానీ కార్యనిర్వహణాధికారి వారికి అధికారం కలదు. కొబ్బరికాయలు నిర్ణయించే హెచ్చుపాటుదారు దేవస్థానం నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే వారి లైసెన్స్ హక్కును అనుమతించబడదు. మరియు 30 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న కొబ్బరికాయ ఒకటికి 20 రూపాయల ప్రకారం భక్తులకు విక్రయించవలేదు. మీరు అధిక రేట్లకు అమ్మిన ఎడల మీపై శాఖపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని మీకు తెలియజేయడమైనది. హెచ్చు పాటదారులు విక్రయించు టెంకాయలను వాటి చుట్టుకొలతను తనిఖీ చేయు అధికారము కలదు. ఈ టెండర్ సీట్ టెండర్ మరియు బహిరంగ వేలంలో ఎవరైతే హెచ్చు పాటదారులుగా నిలుపుకున్న పాట పూర్తి మొత్తము ఆన్లైన్ సీట్ టెండర్ మరియు బహిరంగ వేల ప్రక్రియ చేసిన వెంటనే పూర్తి మొత్తం చెల్లించవలేదు. హెచ్చు పాటదారులు తాను పాడుకున్న పాట పూర్తి మొత్తం చెల్లించని ఎడల 30 లక్షల రూపాయల అపరాధం కింద జమ చేసుకోవడం మరియు ఈ టెండర్ సీట్ టెండర్ పై బహిరంగ వేలం నిర్వహించబడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఏ సుంకం నైలను అనగా స్టేట్ ట్యాక్స్ మరియు ఇతర పన్నులను హెచ్చు పాటదారులే భరించవలేదు. దేవస్థానంతో ఎటువంటి సంబంధం లేదు. హెచ్చు పాటదారులు కొబ్బరి చెట్లను పూర్తి చేసుకుంటూ నియమించుకున్న వారు హిందువులై ఉండవలేదు. హెచ్చు పాటదారులు తమ సొంత సిబ్బంది యొక్క పూర్తి వివరాలు చిరునామా ముందుగా కార్యనిర్వహణాధికారి వారికి తెలియజేసి వారి ఆమోదం పొంది వారి సరైన గుర్తింపు తెలియజేయు వారిని ఫోటోలతో సహా పొందవలేదు. లేని ఎడల అట్టి వ్యక్తులను దేవాలయ ప్రాంగణంలోకి అనుమతించబడదు. పనిచేయు సిబ్బంది 50 మంది భక్తులకు మర్యాదపూర్వకంగా ఉండవలేదు. అనుమతించబడిన హెచ్చుపాటదారుడు తన లైసెన్స్ విషయమై దేవస్థానం వారు ఇచ్చి ముసాయిదా ప్రకారం 100 రూపాయల స్టాంప్ పై అగ్రిమెంట్ రాసి సైడ్ అట్లా చూడండి చెప్పండి. 56,899,900. చూడండి, మీరు ఏమైనా చేస్తారా?